మన బిడ్డలకు వస్తే మనం కూడా ఆయన సంతానమైనప్పుడు ఆయనకున్న సుగుణాలు ఆయనలా మనం జీవించడం బ్రతకటం నేర్చుకుని. ఎందుకంటే ఒక క్రైస్తవ జీవితం అన్నది నడిచి వెళ్తున్న ట్రాక్ లాంటిది, అంటే ఒక ప్యాంప్లెట్ లాంటిది. అన్యులు కానీ అయిన వారు కానీ ఆత్మీయులు కానీ అనేకులు మనల్ని చదువుతూ ఉంటారు. మరి మన జీవితం ఒక వైట్ పేపర్ మీద చిన్న డార్క్ స్పాట్ బ్లాక్ది కూడా కనిపిస్తుంది. మరి మనం దేవునిలో అటువంటిది ఏమీ లేదు కదా. మన దేవుడికి ఉన్న యూనిక్నెస్ ఏంటంటే దట్ ఈస్ హోలీనెస్, పరిశుద్ధత. మరి ఆయనకు ఉన్న అనేకమైన లక్షణాలు ఉన్నాయి. ఆ లక్షణాలన్నిటిని మనం అలవర్చుకోవాల్సి ఉన్నది. ఆయన ప్రేమించే దేవుడు, క్షమించే దేవుడు, కనికరం చూపే దేవుడు. మరి ఈ లక్షణాలు మనం కలిగి ఉండాలి. అలాగే మనల్ని ఇతరులు మాత్రమే కాదు, వెరీ కీన్గా, వెరీ క్లోజ్గా మన బిడ్డలు ఫాలో అవుతూ ఉంటారు. మన ప్రవర్తన అన్నది కానీ, భక్తి